హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక నాకు కూడా కొంచెం టైం కుదరలేదండి, హెల్త్ కూడా సహకరించలేదన్నమాట కొంచెము. ఇంక ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, మన వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి. ఇంకా ఇదొచ్చేసి మార్నింగ్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయి కూడా 1 వీక్ అయిపోయిందండి. ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే హాఫ్ డే పిల్లలకి. ఇంకా ఈరోజైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవంగానే పాలైతే పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా పిల్లలకి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని వస్తూనే పాలిచ్చేస్తాను. ఇంకా పిల్లలైతే 6కి అలా లేచేస్తారండి. ఇంకా స్కూల్స్ ఇంకా లెసన్స్ కంప్లీట్ కావట్లేదు. ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయన్నమాట క్లాసులైతే. అందుకని చెప్పేసి 6కి అలా లేపేస్తున్నాను. లేదంటే మామూలుగా 5:30కి లేచేసి హంసిని చదువుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా పాలైతే తిరగొట్టిచ్చేస్తున్నాను. నేనైతే లెమన్ వాటర్ తాగుతాను కాబట్టి పక్కన వేడి నీళ్ళైతే పెట్టేసుకున్నాను. ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది మ్యాగీ కూడా చేయక. ఇంకా హాలిడేస్ కదా, పూరి ఇవి ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్‌లనమాట. పొంగలి లాంటివి. ఇంకా మ్యాగీ అయితే చాలా రోజులైపోయింది. ఇంకా ఇవాళ పిల్లలిద్దరూ మ్యాగీ అడిగారనమాట. ఇంకా దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా హంసినీనే మ్యాగీ నేను చేసేసుకుంటాలే అని చెప్పింది. ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా జడలు ఒకటే వేయాలి కాబట్టి ఇంకా టైం ఉంది. ఇప్పుడైతే 7 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా హంసిని మ్యాగీ చేసేలోపు నేనైతే పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా తనకన్నీ చెప్పేసేసి నేనైతే పూజ చేసుకోవటానికి వెళ్తున్నానండి. ఇంకా నేనొచ్చేసరికి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసిందనమాట. ఇలా చిన్న చిన్న టిఫిన్స్ అయితే చేస్తుందండి. మ్యాగీ చేస్తుంది, ఉప్మా చేస్తుంది, ఎప్పుడైనా చపాతీ చేసిస్తుంది, దోస వేస్తుంది. ఇలా కొన్ని టిఫిన్స్ అయితే చేసేసిందనమాట. అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే పాలు చల్లారిపోయాయి. ఇంకా హంసిని పాలు తాగుతుంది. నేనొచ్చేసి ఇక్కడ లెమన్ టీ తాగుతున్నానండి. ఇంకోటేంటంటే చాలామంది డైట్ కోసం అని చెప్పేసి ఆ డ్రింక్‌లు, ఈ డ్రింక్‌లు అని తాగుతారు గానీ, ఎలాంటి వాటి వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలీదు గానీయండి. ఇవన్నీ తాగటం వల్ల నీరసం అయితే వచ్చేసిందనమాట. మనము వచ్చేసి డ్రింక్స్ అని, లేదంటే ఫుడ్ విషయంలో డైట్ అని ఇవి కొన్ని పాటించడం వల్ల ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్‌లో అసలు ఎటువంటి క్యాలరీస్ ఉండవు. ఇప్పుడంతా కల్తీ అయిపోయాయి గదండీ! మనం తీసుకునే బయట ఫుడ్స్ ఎలాగో తినము. ఇంట్లో చేసుకునేదన్నా కొంచెం హెల్తీగా చేసుకొని తినాలి కదా! మనం ఇంత డైట్ పాటించడం వల్ల ఏంటంటే అసలు నీరసం వచ్చేసిందనమాట. ఇంకా కొంచెం పనులు చేసుకోంగానే కూర్చుందాము అన్నట్టు ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుందనమాట. అందుకే ఈ మధ్య ఎలాంటి డైట్‌లు పాటించకుండా టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకా హుషారుగా ఉండగలమనమాట. ఇదైతే నేను నేర్చుకున్నది ఒకటి. నేనైతే ఒక 1 వీక్ పాటు అసలు ఫుడ్ కొంచెమే తీసుకునేదాన్ని. టైమ్ టు టైము కొంచెం ఒక మెజర్‌మెంట్ ప్రకారం తీసుకునేదాన్నమాట. మధ్యలో ఏం తీసుకునేదాన్ని కాదు. అలా చేయటం వల్ల ఏంటంటే చాలా నీరసం వచ్చేస్తుందండి. అలా మీకు కూడా అయిందేమో నాకొకసారి కామెంట్ చేయండి. ఇంకా అప్పటినుంచి వెయిట్ లాస్ ఏమో కానీ చాలా నీరసం వచ్చేస్తుంది. పని చేయలేకపోతున్నాము. కొద్ది పని చేస్తూనే కూర్చుందామా, పనుకుందామా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇంకా అలాంటివి ఏవి పెట్టేసుకోకుండా టైమ్ టు టైమ్ మనం తీసుకుంటే చాలు. ఎంతవరకు పిల్లల వరకే కేర్ చేసుకుంటాం కానీ, మన హెల్త్ మీద మనం ఒక ఏజ్ వచ్చాక కేర్ చేసుకోమేమో అనిపిస్తుంది. సో, అది నేను నేర్చుకున్నదనమాట. ఇంక ఇప్పటి నుంచి ఎలాంటి డైట్ పాటించకుండా వాకింగ్ అయితే ఎక్కువ చేయాలని నేనైతే డిసైడ్ అయిపోయానండి. ఇంకా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా జడలేసేసి పాలు తాగేశారు. స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక ఇవాళ వచ్చేసి హాఫ్ డే అండి. చెప్పలేదు కదా మీకు, పిల్లలనైతే స్కూలు చేంజ్ చేశానండి. కొత్త స్కూల్‌కి చేంజ్ చేశాననమాట. నేనైతే ఇక్కడ పేరు మెన్షన్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ వీడియోస్ చూసే వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఇంకా ఏ స్కూల్ చేంజ్ చేశానా అన్నది. ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళకేంటంటే సాటర్డే హాఫ్ డే ఉంటుంది. సెకండ్ సాటర్డే కూడా హాఫ్ డే ఉంటుందనుకుంటున్నా నేనైతే. ఇంకా కరెక్ట్ అయితే తెలీదు. ఇప్పుడైతే హాఫ్ డే. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక నిదానంగా పూజ అది చేసేసుకున్నాను. చేసుకొని ఇల్లంతా మార్నింగే మాప్ పెట్టేసుకున్నానండి. ఈరోజు వంట హడావిడి లేదు గదా, ఓన్లీ టిఫినే కాబట్టి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలు లేచేలోపే నేను కూడా తలస్నానం అది చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకొని వంట అయితే చేస్తున్నాను. ఇవాళ వంట వచ్చేసి ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి. ముల్లంగి సాంబార్ మా వారికి చాలా ఇష్టం అనమాట. అలాగే వంకాయ పచ్చడి, చారైతే పెట్టేస్తున్నాను.
ఇగోండి ఇంకా పక్కనైతే ముల్లంగి సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఉడకపెట్టేసాను. ఇంకా కుక్కర్‌లో కందిపప్పు ఉడికించుకొని అందులోనే వేసేసాను. ఒక చిన్న టమాటో, కొంచెం చింతపండు వేసి సాంబార్ పొడి అయితే వేసేసి ఇంకా సాంబార్ అయితే ఉడుకుతూ ఉంది. రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ సాంబార్‌కి, రసానికి తిరగమాత అయితే పెట్టేస్తున్నాననమాట. ఇగోండి ఇక తిరగమాత అయితే వేసేస్తున్నాను. ముల్లంగితో పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ముల్లంగి ఉంది అనమాట. ఒకటే వేశాను సాంబార్‌కి. ఇంకో ముల్లంగితో పచ్చడి చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు. చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి కూడా. ఇంకా ఇక్కడొచ్చేసి పచ్చడికి కొంచెం ఉద్దిపప్పు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నాను పచ్చడికి. ఇంతకుముందు ఆవాలు వేసేదాన్ని కాదు. కానీ ఆవాలు వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుందంట. నేను ఇంతకుముందు ఎవరో చెప్తే విన్నాను. ఇంకా తర్వాత కొంచెం ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసేసి ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇక ఇప్పుడు వంకాయలైతే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి సాల్ట్ వాటర్‌లో. అవి వేసేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా కానీ తెచ్చుకున్న రోజు కానీ, మరుసటి రోజు కానీ చేస్తేనే బావుంటదండి. లేకుంటే అస్సలు టేస్టే ఉండదనమాట. అవి మనకి వాటర్‌లో వేయంగానే నల్లగా అయిపోతాయి. కాబట్టి వంకాయలైతే ఒక 2 డేస్‌లో చేసేసుకోవాలి. పచ్చడి గానీ, సాంబార్ గానీ అది ఏదైనా గూడా. ఇంక ఇక్కడైతే అన్నీ వేగిపోయాయి గదా! వాటినైతే ఫస్ట్ పక్కన సెపరేట్ పెట్టేసుకున్నాను మిక్సీ జార్‌లో. ఇంకిప్పుడు వంకాయలు వేసేస్తున్నాను. వంకాయలు అలాగే ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాను. దీంట్లో టమాటో అయితే వేయనండి. కొంచెం నానబెట్టేసుకున్న చింతపండు వేస్తాను. టమాటో వేసి కూడా చాలా బావుంటుంది పచ్చడి. అది ఒక విధం అనమాట. ఈ విధంగా చింతపండు వేసి కూడా చేసుకోవచ్చు. వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా వంట అయితే అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి అది పెట్టేశాను స్కూల్ నుండి రాగానే. ఇంకా కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా తర్వాత 3కి అలా లేచి ఇగోండి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాననమాట. ఏదైనా కారాలు అలా చేద్దామని చెప్పేసి. ఇంక ఈరోజైతే శనగపిండితో కారాలు చేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఉంటాయని చెప్పేసి. స్కూల్లో ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అయితే డైలీ పెడుతూ ఉండాలండి. బయట ఫుడ్స్ అయితే అస్సలు పెట్టనివ్వరనమాట. ఇంట్లో చేసినవే ఓన్లీ హోమ్‌లీ ఫుడ్సే పెట్టాలి. ఇంకా కాబట్టి ఈరోజైతే ఇంకా మొన్నటిదాకా అయితే ఫ్రూట్స్ తీసుకెళ్లారు పిల్లలు. ఇంకా ఈరోజు కారాలు చేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం శనగపిండి తీసుకున్నాను. అంటే శనగపిండి ఒక 2 కప్పులనుకోండి. ఒక 2 స్పూన్స్ వచ్చి బియ్యపిండి ఏసుకున్నామంటే మనకు కరకరలాడుతూ వస్తాయి. కొంచెం ఎండుమిర్చి పౌడరు, అలాగే సాల్ట్ వేశాను. కొద్దిగా నువ్వులు వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం వాము వేస్తున్నానండి స్మెల్‌కి. ఇక్కడ నువ్వులు వేస్తున్నాను, తెల్ల నువ్వులు. అలాగే కొద్దిగా వాము కూడా వేస్తున్నాను. వాము ఏంటంటే ఇది శనగపిండి కదండీ! కొందరికి పడకపోవచ్చు. ఇలా వాము వేయటం వల్ల ఏంటంటే మనకి తిన్నా కూడా అరిగిపోతుందనమాట. డైజెషన్ ఈజీగా అయిపోతుంది. శనగపిండి అన్న ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం పసుపు వేసేసుకొని ఈ పిండిని కొంచెం మనకి గట్టిగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ ఏసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం ఈ వేసినవన్నీ కూడా అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం వేడి నూనె కాచి ఒక అరగరిటె వేసుకోండి. మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట కారాలనేవి. ఇగోండి పిండి అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ అట్లా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని లూజ్‌గా కూడా ఉండకూడదు. ఇగోండి నా దగ్గర ఫస్ట్ గుర్తు రాలేదనమాట. బటర్ ఉంది ఫ్రిడ్జ్‌లో. అమూల్ బటర్ అనమాట. మీ దగ్గర పాలతో తీసిన మీగడ గానీ, వెన్న గానీ ఉంటే అది వేసుకోండి. ఇంకా బావుంటాయి కారాలు. నా దగ్గర అమూల్ బటర్ ఉన్నిందనమాట. అది కొంచెం వేశాను. అసలు కరగబెట్టలేదు. అలాగే వేశాను. ఇంకా నిదానంగా అయితే అది కరిగిపోయింది. ఇంకా పిండైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మనము సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే మనకి కారాలనేవి మాడిపోకుండా వస్తాయి. ఇక్కడైతే నేను ఇది తీసుకున్నానండి. ఈ చక్రాలు తీసుకున్నాను. ఇదైతే ఎప్పుడో తిరుమలలో తీసుకున్నానండి. ఈ చక్రాలది ఎప్పుడో చేస్తాం గదా! సో, అలాగే ఉందనమాట. దాదాపు 10 ఇయర్స్ అయింది ఇది తీసుకొని గూడా నేను. కొంచెం వీటికి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి మనకి అతుక్కోకుండా ఉంటాయన్నమాట వాటికి. నాకైతే ఇలా పెట్టేదే నాకు ఎందుకో ఈజీ అనిపిస్తుందండి.
కొందరు ఇలా చేత్తో తిప్పుతూ ఉంటారు కదా! మనకి పైన స్క్రూ టైప్ వస్తది. అదేంటో నాకు కష్టమేమో అనిపిస్తుంది. మీకు ఏది అలవాటు అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు గూడా ఇదే యూజ్ చేసేవాళ్ళు ఇలాంటివి. ఇగోండి ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు మనకి క్రిస్పీగా ఉంటాయి. ఇక నేను ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదులేండి. ఒక 2 గ్లాసెస్ వరకు పిండి 2 కప్స్ వరకే పిండి తీసుకున్నాను. ఎప్పుడు ఇవే స్నాక్స్ పెట్టినా కూడా పిల్లలు అస్సలు ఒప్పుకోరు కదా! ఇంకా సున్నుండలు, నువ్వులుండలు చేయాలి. అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలండి ఇంకా. వీలైనంత వరకు బయట ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేసేదానికే ట్రై చేస్తున్నాను. పిల్లలకి ఏదో ఒకటి టైమ్ టు టైమ్ చేసుకుంటూ మొన్న షార్ట్స్‌లో గూడా అప్‌లోడ్ చేశానండి. మనకి ఆహ్, ఏమంటారు దాన్ని బేబీ కార్న్ మంచూరియా అప్‌లోడ్ చేశాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. చాలా టేస్టీగా ఉంది. మంచూరియా అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చిటికెలో చేసేయొచ్చు. అవేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా మా పాపకైతే ఇక్కడ ఇప్పుడిప్పుడు 8 ఇయర్స్ వచ్చేస్తున్నాయన్నమాట. పళ్ళు ఊడిపోతున్నాయి. పాపం తినలేకపోతుంది. కష్టంగా తింటుంది. నాకైతే చాలా నవ్వొచ్చేసిందనమాట. పాపం ఆ ఏజ్‌లో పిల్లలకి అన్నీ తినాలనిపిస్తుంది గానీ, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా! సో, వాళ్ళకి ఏం తినాలన్నా నొప్పిగా అనిపిచ్చేస్తుంటది. పాపం ముందు సైడ్ అంతా పళ్ళు ఊడిపోయాయి. ఒక 2 ఏమో ఉన్నాయి. అవి చూసి చాలా నవ్వొచ్చేస్తూ ఉంటది. ఇంకా ఇక్కడైతే కారాలయిపోయాయండి. ఇవి చల్లారేసాక వీటినైతే డబ్బాకి పెట్టేసుకోవాలి. ఇగోండి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకున్నా అంటే స్టీల్ డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేస్తే మనకి ఒక 2 వీక్స్ పాటు గూడా బాగా ఫ్రెష్‌గా కరకరలాడుతూ ఉంటాయి. వీలైనంత వరకు అప్పటికప్పుడు చేసుకోవటమే మంచిదండి. ఒక 4, 5 డేస్ కానీ, 1 వీక్ కానీ అలా చేసుకుంటూ ఉంటేనే మంచిది. ఎక్కువ రోజులున్నా గూడా ఇవి ఆయిల్ కదా! మనకి ముక్క వాసన అలా వస్తూ ఉంటాయి. తినలేము. కాబట్టి నేనైతే ఒక 2 కప్పులైతే వేసేసి చేశాను. ఇవైతే మనకి ఒక 1 వీక్, 2 వీక్స్ పాటు వచ్చేస్తాయి స్నాక్స్ కింద. డైలీ ఏవైతే ఇవే పెట్టం గదా! సో, ఇది అండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైలీ అయితే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.